ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సోంగార్స్ కూడా తిరుగుతున్నారు, మంత్రులు, అధికారులు. సిగ్గుడాలి కొంచెం అయినా. ఓర్ని అంత మాట అన్నారేంది కామ్రేడ్? మంత్రులు సొంగగార్చుకుంటా తిరుగుడేంది? వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేసే పనులుంటే ఆ అందాల పోటీలతోని తెలంగాణకు ఫాయిదా ఉండదు, ఉద్యోగాలు వస్తాయి, టూరిజం డెవలప్ అవుతుంది అన్నట్టు సర్కారు చెప్తుంటే మీరేంది ఇట్లా అంటున్నారు? వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడు పోయేవాళ్ళు. ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాలిన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు. ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి సొంగలు కూర్చు. ఇన్నరా? అందాల పోటీలతోనే అసలే లాభం లేదన్నట్టు చెప్తున్నాడు నారాయణ. కార్పొరేట్ కంపెనీలకు తప్ప ప్రజలకు అసలే అక్కరకు రాని అందాల పోటీలు ఎందుకు అన్నట్టు తెలంగాణ సర్కార్ని అడుగుతున్నాడు. అంతేకాదు కోట్లు నీళ్ళ తిరగ ఖర్చు పెడుతున్నారు. ఆ పైసలతోని ఏదన్నా అక్కరకు వచ్చే పని చేస్తే మంచిగా ఉంటుంది అంటున్నాడు. ఉద్యోగస్తులు జీతం పెంచమంటే నేను బొచ్చెట్టుకొని తిరుగుతాను అంటాడు. అందాల బొమ్మల కోసం సొంగలు కాచుకుంటూ ఖర్చు పెడతాడు. ఇదేం కుదురుతాయి? ఇది సొంగలు గార్చుకుంటా తిరుగుడేంది, రోత పనులు చేసుడేంది అన్నట్టు కోపం చేస్తున్నాడు నారాయణ. సరే, సర్కారు చేస్తున్నది తప్పో కాదో తర్వాత చెప్పుకుందాం గాని, నారాయణ అన్న, నువ్వు ఏమైనా పడుచు పిల్లల కార్యాల మీదనే ఉంటున్నదేందే నీ కన్ను? ఏమైనా ఎవరు ఎక్కడ సొల్లు గారుస్తున్నారు, ఎక్కడ రోత రొమాన్సులు జరుగుతున్నాయి అనే దాని మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నావు కదా. మొన్నటిదాకా బిగ్ బాస్కు పోయే పడుసు పోరగాన్ల మీద పడ్డావు, ఇప్పుడేమో మంత్రుల మీద పడ్డావు. మంత్రులు వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు, సొల్లు గారుస్తున్నారా లేదా అనేది చూడకుండా చూసి చూడనట్టు ఉండరా అదే నారాయణన్న? మొత్తం నీకు ఆ ముచ్చట్లే కావాలి అన్నట్టు చేస్తున్నవేందే అన్నట్టు అడుగుతున్నారు కామ్రేడ్ నారాయణ గురించి తెలిసిన పబ్లిక్.